నమస్కారం. దక్కన్ పీఠభూమి చరిత్ర ఎంతో ఘనమైనది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కోటలు, కట్టడాలు, ప్రాకారాలు, రాజప్రాసాదాలు, ఆలయాలు ఉన్నాయి. ఇవి మన చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అయితే మనదైన గొప్ప చారిత్రక సంపద మరుగున పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే తన వంతుగా మీ దక్కన్ టీవీ తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ప్రతివారం మన చరిత్ర కార్యక్రమాన్ని అందిస్తోంది. ఈ వారం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండనాగుల ప్రాంత చారిత్రక విశేషాలను ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని కొండనాగుల యొక్క చారిత్రక విశేషాలను తెలుసుకోబోతున్నాం కదా. ఇక్కడ నుంచి కొండనాగులకు ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నమస్కారం. కొండనాగుల మనకి హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలో అచ్చంపేట అనేది ఒక మండల కేంద్రం వస్తుంది. అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ కొండనాగుల అనేది ఉంటుంది. అయితే కొండనాగులలో జంట దేవాలయాలు ఉన్నాయి. ఓకే. సో దాన్ని ఒక చిన్న గట్టు, పెద్ద గట్టు, చిన్న గట్టు గుడి, పెద్ద గట్టు గుడి అని స్థానికులు పిలుస్తుంటారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, శివకేశవులు అంటే మధ్యయుగాల్లో, అంటే ఒక 1000 సంవత్సరాల కింద, 800 సంవత్సరాల కింద శైవ మతం వేరు, వైష్ణవ మతం వేరు అని 2 మతస్థులకి వాగ్వివాదాలు, యుద్ధాలు జరుగుతుండే స్పర్ధ ఉండేది. అట్లా కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒక గట్టు మీద శివాలయము, ఇంకొక గట్టు మీద కేశవాలయం. కేశవ అంటే వైష్ణవుడు సంబంధం. సో ఈ 2 ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమరసత అంటే సామరస్యం ఎక్కువగా ఉండింది. సో అది ఇక్కడ ప్రత్యేకత. శైవానికి వైష్ణవ భేదం లేదు, దేవుళ్ళంతా ఒకటే, మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి మాత్రమే ఉన్నారు అనే భావన ఇక్కడ మనకి ప్రాక్టికల్గా కనిపిస్తుంది. అది ఒక్క విశిష్టత. ఇక రెండవది ఏంటంటే, ఇవి చాలా ప్రాచీనమైన దేవాలయాలు అన్నమాట. ఓకే. సో మనకి చరిత్రకు తెలిసినంత వరకు నాగార్జున కొండ అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా ఎడ్జ్లో ఉన్నది, కృష్ణా నదిలో మునిగిపోయింది కదా. సో అక్కడ దేశంలోనే మొట్టమొదటి దేవాలయాలు దొరికినాయి. అంటే సుమారు 2000 సంవత్సరాల కిందట ఇటుకలతో కట్టిన దేవాలయాలు అవి. అతి ప్రాచీనమైనవి. అది కూడా అట్లా దాని బెల్టే ఈ మహబూబ్ నగర్ జిల్లా కూడా. ఇది మహబూబ్ నగర్ జిల్లా అనుకున్నాం. అయితే ఈ బెల్టులోనే రంగాపూర్ అని, గూమకొండ అని ఇక్కడ మొట్టమొదటి దేవాలయాలు దొరికినాయి. సో మొట్టమొదటి దేవాలయాలు దొరికిన ప్రదేశానికి కొంత దూరంలోనే ఇది ఉంటుంది, కొండనాగుల. సో ఆ పరంపర కొనసాగి అప్పుడు మొట్టమొదటి ఇటుకలతోటి కట్టారు అని అన్నాను. తర్వాత ఒక 300 సంవత్సరాలకు 400 సంవత్సరాలకు గుహాలయాలు స్టార్ట్ అయినాయి. అంటే ఒక రాక్ లోకి ఈ లోపలికి గుహ చెక్కుకుంటూ వెళ్ళి దానికి ఒక దేవాలయము, గర్భగృహం షేప్ ఇవ్వడం అనేది జరిగేది. అట్లా జరిగేది. ఆ తర్వాత 200 సంవత్సరాలకి, అంటే ఇప్పటికీ 1400 సంవత్సరాల కిందట మళ్ళీ భూమి మీద దేవాలయాలను కట్టడం అనేది ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన మొట్టమొదటి ఎవిడెన్సెస్ ఇవి, ఈ కొండనాగుల దేవాలయం. మరి వీటిని కొండనాగుల దేవాలయాలు అనే ఎందుకు అన్నారు? కొండనాగుల ఏంటి, శివాలయము, కేశవాలయం అనొచ్చు కదా. ఎందుకు అనంటే, ఇక్కడ ఆలయానికి ముందు దర్వాజా ఉంటుంది కదా, ఈ దర్వాజాకి ఈ సైడు 2 నాగ సర్పాలు ఉంటాయి అన్నమాట. సో నాగులు అని అంటాం కదా, రెండింటిని నాగులు అని అంటాం. సో నాగులు ఎక్కడున్నది ఈ దేవాలయం? కొండ మీద. కొండ మీద ఉన్న నాగులు కాబట్టి కొండనాగుల ఆలయాలు అని అంటారు అనమాట. సో అది అంటే ఇలా వెళ్ళడం ఇది విశిష్టత. ఓకే. అంటే మామూలుగా అయితే శివుడికి కేశవుడికి మరి ఏం ఆలయాలు అనాలో కాబట్టి రెండింటికి కలిపి ఆ రోజుల్లో అట్లా ఉండకుండా కొండనాగుల సరిపోతుంది అన్నట్టుగా అవుతుంది సార్. అవును, ఇది ఆ కొండనాగుల యొక్క విశిష్టత. సార్, ఇప్పుడు విశిష్టత గురించి అయిపోయింది. ఇప్పుడు చారిత్రక విశేషాల గురించి, అక్కడి పరిస్థితుల గురించి చెప్పండి. రైట్. అంటే మొట్టమొదటి అంశం చరిత్రకు సంబంధించిన ఒక విశేషం చెప్పాను. ఏంటంటే ఇవి 1400 సంవత్సరాల కిందట మొట్టమొదటిగా ప్రారంభం అయ్యాయి అని మరి నేను ఎలా చెప్పగలుగుతున్నా? దానికి నిదర్శనం ఏంటి అని అంటే, ఇక్కడ మనకి అచ్చంపేట నుంచి కనుక వెళితే మొదట చిన్నగట్టు ఆలయం మనకు కనిపిస్తుంది. సో ఆలయానికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పోజింగ్గా, చాలా ఇంపోజింగ్, చాలా పెద్ద గోపురం ఒకటి ఉంటుంది అనమాట.
దేవాలయానికి. గోపురం అసలే గుట్ట మీద ఉంది, మళ్ళీ ఆ గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈవెన్ టుడే ఇంటాక్ట్ ఉంది, చాలా అందంగా ఉండేది అనమాట. సో అయితే అది కనిపిస్తున్న క్రమంలో ముందు అడుగు వేస్తే మనం లోపల పడిపోయేటట్టుగా ఒక కొలను ఉంటుంది అనమాట, రాకు మీద. ఓకే. సో ఆ రాకు మీద ఆ కొలను అంచున ఒక శాసనం ఉంది. ఆ శాసనము 6వ శతాబ్దం నాటిది. ఓకే. సో 6వ శతాబ్దం నాటి శాసనం ఉంది అని అంటే దేవాలయం 6వ శతాబ్దందే కదా. అవును సార్. సో అది తర్వాత అక్కడ ఆ కొలను ఒడ్డునే ఆ శాసనం పక్కనే శివలింగం చెక్కి ఉందన్నమాట. సో అభిషేక జలం అనేది మళ్ళీ పారడానికి పానవట్టం కూడా చెక్కి ఉండింది అనమాట. సో ఆ శాసనం ఆధారంగా అది అని చెప్తున్నా నేను, అంటే 6వ శతాబ్దంది అని చెప్తున్నా. ఇక రెండవ నిదర్శనం ఏంటి అని అంటే విష్ణుకుండి రాజులు అని తెలంగాణను పరిపాలించినారు. వాళ్ళు క్రీస్తు శకం 400 నుంచి సుమారుగా 569 సంవత్సరాల మధ్య తెలంగాణ అంతటిని పరిపాలించినారు. తెలంగాణ మాత్రమే కాకుండా నర్మదా నది వరకు, మధ్యప్రదేశ్ వరకు కూడా పరిపాలించారు. అయితే వాళ్ళు పుట్టింది ఈ ప్రదేశంలో. అమరావతి అనేది వాళ్ళ జన్మస్థలం. అమరావతి అంటే ఇప్పుడు మీరు గుంటూరు జిల్లా అమరావతి కాదు, అది కేవలం 200 ఏళ్ల కింద వచ్చిన పేరు అది. అమరావతి అనేది ఇదే మహబూబ్ నగర్ జిల్లా కొండనాగులకు కొంచెం దూరంలోనే అమ్రాబాద్ అని ఉంది. అది అమరావతి. సో అది వాళ్ళ జన్మస్థలం. సో వాళ్ళు అక్కడ వాళ్ళ రాజధాని కాబట్టి, ఇక్కడ అందమైన ప్రదేశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ కట్టించారు. సో అందులో విష్ణుకుండి మాధవ వర్మ అనేవాడు ఒక గొప్ప రాజు. ఆ రాజు ఈ శివకేశవులకు భేదం లేకుండా ఆలయాలు కట్టించాలి, శివుడు వేరు వైష్ణవ మతం వేరు అనేది కాదు, దేవుడంతా ఒకడే, మీకు ఎవరిష్టం వస్తే వాళ్ళని మొక్కండి అని ఈ రామలింగేశ్వర ఆలయాలని ఆయన సృష్టించాడని మనం పలుసార్లు ప్రస్తావించుకున్నాం. సో అట్లనే ఇక్కడ రామలింగేశ్వర అంటే రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేది శివాలయం మనకి కనిపిస్తుంది అన్నట్టు. పెద్ద గట్టు అనే దాని మీద ఉన్నది అది. సో ఆయన ఎప్పటి వాడు అని అంటే ఆయన 5వ శతాబ్దానికి సంబంధించిన వాడు. సో ఆయన కట్టించిన ఆలయం అయితే ఇప్పుడు లేదు, బట్ మొట్టమొదట మాత్రం ఆయనే కట్టించాడు. సో ఆయన 5వ శతాబ్దము, ఇది 6వ శతాబ్దము మనకు కట్టించారని ఆధారాలు ఖచ్చితంగా అది. సో అది జరిగిన చరిత్ర శివాలయం. తర్వాత పక్కనే ఇంకొక గట్టు మీద కేశవాలయం ఉంది. సో గమ్మత్ ఏంటంటే ఇక్కడ మూల ప్రజలు, తెలుగు ప్రజలకి మూల వాసులు ఎవరు అని అంటే చెంచులు అండి. చెంచులు ఈరోజు ట్రైబ్స్, గిరిజనులు. ఆ చెంచుల పల్లె ఈవెన్ టుడే ఈ రెండిటి మధ్యలో ఉంది. చెంచులు ఒక 20-30 కుటుంబాలే ఉంటాయి అంతే. సో అక్కడ వాళ్ళు ఉన్నారు. సో చెంచులు అనాదిగా మరి ఈ దేవుళ్ళని పూజిస్తున్నారు అనేది మనకు నిదర్శనం. వాళ్ళు ఏమంటారంటే చెంచు మల్లన్న అంటారు, శివుణ్ణి మల్లన్న. సో ఆ విశేషం ఇక్కడ ఉంది అన్నమాట. సో అయితే ఏమైంది అని అంటే మరి తరాలు గడుస్తూ ఉన్నాయి, చరిత్ర గడుస్తూ ఉంది, మనం చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి విష్ణుకుండి మాధవవర్మ మొదట కట్టించాడు, తర్వాత 6వ శతాబ్దంలో మళ్ళీ కట్టించారు. 6వ శతాబ్దంలో ఎవరు వచ్చారంటే వీళ్ళ వారసులు చాళుక్యులు అనే వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళు మొట్టమొదటిసారిగా గుహల నుంచి భూమి మీదికి దేవాలయాలను తీసుకొచ్చింది వాళ్ళు అనమాట. సో వాళ్ళు కట్టించిన శిల్పం మనకు కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఈ ఆలయం ముందు నేను ఇంతకుముందు చెప్పాను నాగులు కనిపించాయని అన్నాం కదా. అయితే ఈ కింద కింద ఏదైతే ఉంటుందో పూర్ణ కుంభం ఉంటుంది అనమాట. దర్వాజాకి ఇటు సైడ్ కూడా పూర్ణ కుంభాలు. సో మొన్నటి వారికి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారిక చిహ్నము పూర్ణ కుంభమే. ఈ పూర్ణ కుంభాలు ఇట్లాంటి శిల్పాల నుంచి తీసుకున్నవే. ఓకే. సో ఆ పూర్ణ కుంభాలు ఉండడం అనేది చాళుక్యుల శిల్పానికి మచ్చు, అంటే అది సింబల్, నిదర్శనం అనమాట. సో వాళ్ళు కట్టించారు అనడానికి 6వ శతాబ్దంలో మహా అంటే 7వ శతాబ్దంలో కట్టించారు అనడానికి నిదర్శనం అది. అంటే పూర్ణ కుంభాలను బట్టి మనం చెప్తున్నాం. తర్వాత స్తంభాలు కూడా గుండ్రగా ఉంటాయి అన్నమాట, నునుపుగా ఉంటాయి. సో అట్లా కనిపిస్తాయి ఇక్కడ. సో తర్వాత ఈ గర్భగృహం అనేది మరీ పెద్దగా ఉండదు, 2 గజాలు 2.5 గజాలు అంత మాత్రమే స్క్వేర్ షేప్లో ఉంటాయి. తర్వాత మరి అదేం విచిత్రమో కానీ
దేవాలయం వెనుక వైపు వెళ్తే ఆ వెనుక వైపు ఒక చేప బొమ్మ ఉంటుందండి, చేప శిల్పం ఉంటుంది. ఓకే. అది కూడా ఈ వీళ్ళ శిల్పంలో కనిపిస్తుంటుంది. సో వీటిని బట్టి మనం ఇది చాళుక్యుల కాలపు తొలి చాళుక్యులు అంటాం వాళ్ళని. ఓకే. 6-7 శతాబ్దాల్లో తెలంగాణ పరిపాలించిన వాళ్ళను, ఓకే. వాళ్ళు కట్టించిన టెంపుల్స్ ఇవి అని అదొకటి. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టెప్లో సరే ఇక అది పూజాధికారులు నడుస్తూనే ఉన్నాయి. ఓకే. ఇక రాచకొండ రాజులు అని మనకు 14-15 శతాబ్దాల్లో తెలంగాణను పరిపాలించినారు. పద్మనాయక వెలమలు అంటారు. ఓకే సార్. సో వాళ్ళు నెక్స్ట్ రెనోవేషన్ చేశారు కేశవాలయాన్ని ఎస్పెషల్లీ. కేశవాలయం ఎందుకు అని అంటే వాళ్ళ ప్రత్యేకత ఏంది అని అంటే వాళ్ళు ఈ 12 ఆల్వార్లు అని 12 మంది ఆల్వార్ల సన్నిధి ఏర్పాటు చేస్తారనమాట. అది కేశవాలయంలో కనిపిస్తుంది. సో ఇట్లా చరిత్ర నడిచింది. ఇంకా లాస్ట్ స్టెప్ కొండనాగులనే ప్రభువులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే భూస్వాములు, అంటే కొండనాగుల ప్రభువులు వరకు, అంటే కొండనాగుల ప్రభువులు 1948 వరకు, అంటే మనకు స్వాతంత్రం భారతదేశంలో తెలంగాణ కలిసే అంత వరకు కూడా నిజాం ప్రభుత్వం ఉండే వరకు వాళ్ళంటే నిజాం ప్రభుత్వ పాలనలో కొండనాగులనే బేస్ చేసుకుని ప్రభువులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ప్రభువులు అంటే దొరలు. సో దొరలు అంటే వాళ్ళకి అధికారం ఉండేది కొంత ఒక మండల పరిధిలో. సో వాళ్ళు కూడా రెనోవేషన్స్ చేయించారు. వాళ్ళు ఏంటంటే సింహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సింహం వీరత్వానికి నిదర్శనం కదా. కాబట్టి వాళ్ళు గోపురాలకు చుట్టూ అంటే ముందు వెనక కూడా సింహం శిల్పాలను పేస్ట్ తోటి చేయించారు. అంటే ఏమంటాం, డంగు సున్నం తోటి చేయించారనమాట. అయితే ఆ డంగు సున్నం అక్కడక్కడ ఇప్పుడు పగిలిపోతుంది. దానివల్ల లోపలి శిల్పం కనిపిస్తుంది మనకి. ఆ లోపలి శిల్పం ఒకటి ఏం కనిపిస్తుంది అని అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం ప్రాంతంలో పెట్రోగ్లిఫ్ అనేది ఒక ప్రత్యేక తరహా పెట్రోగ్లిఫ్ మనకు ఆంధ్రప్రదేశ్ అంతటా తెలంగాణ అంతటా కూడా కనిపించింది. అక్కడక్కడ ఏంది అని అంటే ఒక మనిషి ఉంటాడు, మనిషికి 2 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇంకొక చేతిలో ఒక ఎదుటివాడు మనల్ని కత్తితోటి నరకడానికి వచ్చినప్పుడు ఆపే డాల్ ఉంటుంది అనమాట. అట్లాంటి ఇది ఉంటుంది. సో ఆ శిల్పం మా గోపురం మీద కనిపిస్తుంది. అది 6వ శతాబ్దం నాటిది. సో ఈ డంగు సున్నంతో వేసిన పేస్ట్ చెదిరిపోవడం వల్ల లోపలిది కనిపించడం వల్ల మనకి ఇది మొదట జరిగింది ఇప్పుడు అని మనకి తెలియడం జరిగిందనమాట. సో ఇది చరిత్ర మొత్తం మీద. అంటే ఒక 1500 సంవత్సరాల కిందటి నుంచి ఒక 60 సంవత్సరాల కిందటి వరకు కూడా ఈ దేవాలయాలు పూజాధికారులకు నోచుకున్నాయి, తర్వాత డెవలప్ అవుతూ ఉన్నాయి, రాజుల పోషణకు నోచుకున్నాయి అనేది సారాంశం అన్నమాట. సో ఇది చరిత్ర. ఓకే. సార్ ఈ కొండనాగుల ఈ చిన్న గట్టు పెద్ద గట్టు వీటికి సమీపంలో ఇంకేమైనటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలు వాటి గురించి చెప్పండి. అయితే ముందు వీటి సౌందర్యం కూడా చూద్దాం. ఓకే. సౌందర్యం ఏంటంటే అంటే మనం చరిత్ర చెప్పుకున్నాం బాగానే ఉంది, అంటే నోస్టాలజిక్ పర్సన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ కూడా కేవలం చూసి ఆనందించగలగాలి. ఆనందించే అంశాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ముందు ఒకసారి ప్రస్తావించుకుందాం. ఈ పెద్ద గట్టు దేవాలయం, చిన్న గట్టు దేవాలయం అని అనుకున్నాం. సో పెద్ద గట్టు దేవాలయం నిజంగా కూడా పెద్దది. కొంచెం ఎట్లా పెద్దది అని అంటే మనకి దేవాలయం అంటే గర్భగృహం ఉంటుంది. ఆ గర్భగృహంలోకి అందరు పోవడానికి వీల్లేదు, దేవుడు ఉంటాడు అక్కడ, ఒక పూజారి మాత్రం వెళ్ళగలుగుతాడు. మరి అర్చన చేయించే వాళ్ళు ఎక్కడ ఉండాలి అని అంటే అర్ధ మండపం, అంటే గర్భగృహం ముందు అర్ధ మండపం ఉంటుంది, సగం మండపం అన్నమాట. సో అక్కడ మాత్రమే ఉండి అర్చన చేయించాలి, అర్ధ మండపం. దాని తరువాత రంగ మండపం ఉంటుంది. అంటే దేవుడికి సంబంధించి దేవుణ్ణి ఆనందింపజేయటానికి, అంటే నాట్యకర్తలు కానీ పాట కానీ తర్వాత వాయిద్యాలు ఇవన్నీ చేయడం అని కూడా ఈ రంగ మండపంలో జరుగుతుంది. ఈ రంగ మండపానికి ఇంకొక పేరు ఏంటంటే నవరంగ మండపం అని అంటారు. అంటే 9 గదులు ఉంటాయి. రంగ మండపం మధ్యలో ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది, 4 స్తంభాల మధ్య. మళ్ళీ ఈ 4 స్తంభాలకు చుట్టూ కూడా 4 స్తంభాలు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని 16 స్తంభాలు అయినాయి. 16 స్తంభాల మధ్య 3 వరుసల్లో 3 గదులు ఉంటాయి అన్నమాట. సో 3 × 3 9 గదులు. నవ అంటే 9 కదా. సో నవరంగ మండపం అంటే 9 గదులు ఉంటాయి, 16 స్తంభాలు ఉంటాయి. సో ఇక్కడ చిన్న గట్టు దేవాలయంలో 16 స్తంభాలు ఉన్నాయి, అంటే నవరంగ మండపం. అది చూడదగింది ఒకటి. రెండోది పెద్ద గట్టు అంటే మరి పెద్దగా ఉండాలి కదా. సో పెద్ద గట్టులో ఏముంది అని అంటే ఇదే రంగమండపం ఏదైతే ఉందో దానికి 5 వరుసలు ఉంటాయి. 5 వరుసల స్తంభాలు అని అంటే ఎన్ని అవుతాయి?
25 స్తంభాలు 5x5. 5. ఇంకా చివరి ప్రహరీ గోడ లాంటి స్తంభపు వరుస కూడా ఒకటి ఉంటుంది. అంటే మొత్తం 6 6x6 36 స్తంభాలు ఉన్నాయి అన్నమాట. 36 స్తంభాలు ఉంటే లోపల గదులు మాత్రం 25 అవుతాయి. అవును సార్. సో మనం తీరిగ్గా క్యాల్కులేట్ చేసుకుంటే ఆ విచిత్రం వింత మనకు కనిపిస్తుంది అనమాట. 25 గదులు, ఎటు చూసినా 5 5 5. సో 25 గదుల మండపం అంటే చూడండి ఎంత పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంత పెద్ద మండపం ఇట్లా చూస్తే మనకు సినిమాల్లో అయితే చాలా సినిమాటిక్ గా కనిపిస్తుంది అనమాట. కెమెరా వ్యూ అట్లా కనిపిస్తుంది. సో మనం దేవాలయం ముందటి నుంచి చూస్తే దేవుడు ఎక్కడో కనిపిస్తాడు మూలకి. ఇంత దూరపు ఈ 5 గదుల అంటే 5 గదుల వరుస గదుల దాటుకొని అర్ధమండపం దాటుకొని గర్భగృహంలో ఉన్న దేవుడి మీదికి సూర్యకిరణాలు డైరెక్ట్ పడతాయి. సో అది ఇక్కడ విచిత్రం అంటే ఒక అందమైన ఒక టెక్నికల్ పాయింట్. ఆనాడు ఇంజనీరింగ్ గొప్పగా ఉన్నది అనడానికి అదొక నిదర్శనం. సో అలా మనకి అది చూడొచ్చు. తర్వాత దీని చుట్టూ కూడా ప్రహరీ గోడలు ఉన్నాయి. ఈ 2 దేవాలయాల చుట్టూ కూడా ప్రహరీ గోడలు ఉన్నాయి. ఆ గుట్ట వేరు, ఈ గుట్ట వేరు, మధ్యలో కొంత గ్యాప్ ఉందన్నారు. సో అట్లా అంటే ఈ మధ్యలో ఒక చెంచు కాలనీ ఉన్నదన్నారు. సో ఇది ఇక్కడ ఈ విశిష్టత. అయితే ఇది గమ్మత్ ఏంది అని అంటే దక్షిణాభిముఖంగా ఉందండి. మీకు తెలుసు గుడి సాధారణంగా దాని ద్వారం ఎటుంటుంది, తూర్పు వైపు ఉంటుంది, సూర్యోదయం వైపు. కానీ ఇక్కడ దక్షిణం వైపు ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రసిద్ధమైన స్థలం ఏంది అని అంటే ఉమామహేశ్వరం. ఉమామహేశ్వరం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దీనికి దక్షిణంగా. సో ఉమామహేశ్వరపు ద్వారము ఉత్తరం వైపు ఉంటుంది, ఉత్తరం వైపు. ఇది దక్షిణం వైపు ఉంది, అంటే అపోజిట్. అంటే ఉమామహేశ్వరం ప్రధాన తీర్థ క్షేత్రం కాబట్టి, ఇది ఉపక్షేత్రం కాబట్టి దాన్ని వైపు చూస్తూ ఉంటుంది అభిముఖంగా. అదొకటి. రెండవది ఉమామహేశ్వరానికి దక్షిణంగా మళ్ళీ శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం అనేది యావత్ తెలుగుదేశానికి ప్రధానమైన క్షేత్రం, అది సెంటర్ అది. కాబట్టి దాని వైపు చూస్తుంది అన్నమాట ఇది. ఉమామహేశ్వరానికి ఉత్తర ద్వారంగా చెప్పబడుతున్న క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా చెప్పబడుతున్నది ఉమామహేశ్వరం. దానికి ఇంకా ఉత్తర ద్వారం ఈ కొండనాగుల అనేది ఉంటుందన్నమాట. సో అయితే మీరు అంటే చుట్టుపక్కల స్థలాలు అన్నారు కదా, చుట్టుపక్కల చూడదగ్గ అత్యద్భుతమైన స్థలం ఈ ఉమామహేశ్వరం. ఉమామహేశ్వరం అయితే అది మీకు ఒక రోజు కూడా సరిపోదు దాని అందం చూడటానికి. అక్కడ జలపాతాలు, గుహల్లో దేవాలయాలు. ఈ ఉమామహేశ్వరం గుహల్లోనే ఉంటుంది. తర్వాత దీన్ని 14వ శతాబ్దంలో దేవరకొండ రాజు, దేవరకొండ కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో. అక్కడ మాదానాయకుడు అనే వెలమ రాజు ఉండేవాడు. ఆయన చాలా శిల్ప కళతో కూడిన మండపాలను, దేవాలయాలను ఇక్కడ కట్టించాడు ఉమామహేశ్వరంలో. ఆ శిల్పకళను, ఆ అందాలను అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. ఉమామహేశ్వరం అనేది అంత ప్రసిద్ధమైన స్థలం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. నల్లమలలు అనేవి మనకి తెలంగాణలో అత్యద్భుతమైన అందమైన ప్రకృతి స్థలం అది. నల్లమల అడవులు, గుట్టలు, వ్యాలీస్, లోయలు, ఇవన్నీ కూడా. సో ఇది ఉమామహేశ్వరం తోటే ప్రారంభం అవుతుంది. సో దాని పీక్ అనేది శ్రీశైలం, కృష్ణా నది దాటిన తర్వాత. సో ఈ నల్లమల అందాలు, ఉమామహేశ్వరం అందాలు అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడనే తర్వాత ప్రతాపగిరి కోట అని ఒకటి ఉంటుంది, అంటే ఉమామహేశ్వరానికి దగ్గరనే. అంటే ఈ కొండనాగుల, ఉమామహేశ్వరం అంతే 10 కిలోమీటర్ల రేడియస్ లోనే ఉంటాయి. ఈ ప్రతాపగిరి కోట అనేది మీరు నమ్మరు, ప్రపంచంలో 2వ పొడవైన కోట. అంటే చైనా గోడ ప్రపంచంలో అత్యంత పొడవైన కోట. ఇది 2వ పొడవైన కోట. అది 2500 కిలోమీటర్ల పొడవు ఉంటే ఆ కోట ఏది చైనాది, ఇది 250 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇప్పటికీ ఉన్నదా సార్? ఇప్పటికీ ఉంది, శిథిలం అయితే అయ్యింది. అయితే సరే, చైనా అంతటి అందమైన కోట కాదు, నేను అతిశయోక్తి చెప్పకూడదు. వీళ్ళు ఏం చేశారంటే మన నల్లమల అడవులు ఉన్నాయి కదా, ఈ గుట్టలు, ఆ గుట్టల మీదికి శత్రువులు రాకుండా అక్కడక్కడ గ్యాప్స్ మాత్రం ఫిల్అప్ చేసుకుంటూ పోయినారు అన్నట్టు రాళ్లతోటి. సో అది ఈ ఉమామహేశ్వరం దగ్గర ప్రారంభమై, దాన్ని ప్రతాపగిరి కోట అంటున్నారు. ఉమామహేశ్వరం దగ్గర ప్రారంభమై ఏలేశ్వరం దగ్గర ముగుస్తుంది.
ఏలేశ్వరం అంటే నల్గొండ మన జిల్లాలో నల్గొండ జిల్లా. అది కూడా కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. అయితే ఇట్లా వంకలు తిరగడం వల్ల 250 కిలోమీటర్లు అవుతుంది. స్ట్రైట్గా పోతే అంత కాదు, ఒక 70-80 కిలోమీటర్లు అవుతుంది. సో అది మధ్యలో గ్యాప్లు ఇవ్వడం ఉన్నదన్నమాట. అంటే కొండలు స్ట్రైట్గా ఎందుకు ఉంటాయి, ఒకటి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. సో అదన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత చాలా జలపాతాలు ఉంటాయి. ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మల్లెల తీర్థం అని ఒకటి ఉంది. సో ఈ మల్లెల తీర్థం వల్లనే నా అనుభవం ప్రకారం ఈ శ్రీశైలం మల్లికార్జునికి ఆ పేరు వచ్చింది. ఓకే. అంటే అక్కడ ఆ జలపాతం అనేది మల్లెల్లాగా పడుతూ ఉంటుంది అన్నట్టు, పైనుంచి 100 ఫీట్ల ఎత్తు నుంచి మల్లెపూ ఇట్లా జల జల రాలుతున్నట్టు అట్లా పడుతుంటుంది. అంత చల్లగా కూడా ఉంటుంది ఆ జలపాతం. సో మల్లెలు, అర్జున అంటే మద్ది చెట్టు, ఓకే. మల్లిక అంటే మల్లెలు అన్న మల్లిక పువ్వులు అన్న ఒకటే. సో అర్జున అంటే మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదట శివలింగంగా చేసేవాళ్ళు. తర్వాత శిల వచ్చింది. శిల రావడానికంటే ముందు మద్ది చెట్టునే చేసేవాళ్ళు. ఓకే. సో ఆ శివలింగం మద్ది చెట్టుని సంస్కృతంలో అర్జున వృక్షం అని అంటాం. సో మల్లికార్జున స్వామి అయింది అనమాట. అంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున పేరు ఈ మల్లెల తీర్థం ప్రాంతం నుంచే వచ్చింది అనేది నిదర్శనం. దాన్ని కూడా మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు. సో ఇవి చుట్టుపక్కల ప్రధానంగా చెప్పుకోదగిన ప్రదేశాలు. సార్, ఇప్పుడు మల్లెల తీర్థం గురించి, ఉమామహేశ్వరం గురించి, కొండనాగుల గురించి, వీటి గురించి ఇంత అద్భుతమైనటువంటి చారిత్రక సంపద ఉంది, ప్రకృతి రమణీయత ఉంది. దీన్ని ప్రభుత్వం ఏమన్నా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశం ఏదన్నా ఉందంటారా? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అయితే ఈ పొటెన్షియల్ అయితే చాలా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, మనం తెలంగాణ అందులో ఉన్నప్పుడు ఆయన ఒక ప్లాన్ వేశాడు. కానీ అది పూర్తిగా అప్పుడు నక్సల్ పొల్యూషన్ ఎక్కువ ఉండింది. నక్సలిజం ఉండడం వల్ల ఆయన ప్లాన్ పారలేదు, అనుకున్నదే కాలేదు. ఇప్పుడు మొన్న సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారు వచ్చారు ఇక్కడికి, ఈ ప్రాంతానికి, నల్లమలకి. వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారు ఆయనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ టూరిజం విశేషాలు నన్నే ఆయన కోరారు, బాలరాజు గారు. నేనే ఇచ్చాను. దాన్ని పాల్కురికి సోమన పర్యాటక ప్రాజెక్టుగా మలచాలి అని మనం ప్రపోజ్ చేసాం. పాల్కురికి సోమన ఈ ప్రాంతంలో ఉన్న 400 పర్యాటక స్థలాల గురించి రాశారు. అందులో మేలైన 20 గురించి నేను రిపోర్ట్ చేశాను అనమాట. సో ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి వెళ్ళింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలం అయ్యింది. అంటే ఇక్కడ రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. మన ఇప్పుడు టూరిజం చైర్మన్ ఉన్నారు, అంటే టీఎస్టీడీసీ చైర్మన్ గారు ఉన్నారు, పేరువరం రాములు గారు. వారు కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా మాకు దీనికి సంబంధించిన నిధులు కావాలని కోరడం జరిగింది. రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ఒక సక్సెస్కి అనేక కారణాలు ఉంటాయి కదా. ఆ కారణాలు జరగడం వల్ల 3 రోజుల కిందనే మనకి పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే 113 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి కేటాయించింది. సో అది విశేషం, సంతోషించదగ్గ. త్వరలో మనం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చూడబోతున్నాం అన్నమాట. చాలా సంతోషం సార్. కొండనాగుల గురించి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చారిత్రక విశేషాల గురించి మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా కొండనాగుల చారిత్రక విశేషాలను. వచ్చే వారం మరో చక్కటి ప్రాంత చారిత్రక విశేషాలతో మన చరిత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.